అమ్మాయి రాకపోతే ఈరోజు చచ్చిటోడివి. ఈ రోజు అమ్మాయి వల్లే బతికిపోయారా మాయా. కరెక్టేరా, ఈ రోజు అమ్మాయి వల్లే బతికాను. ఇక నుంచి ఆ అమ్మాయి కోసమే బతకాలని ఫిక్స్ అయ్యాను. పర్ఫెక్టో, జెనీలియా, ఇలియానా, అమిషా పటేల్, కలగనిపిన స్నేహ ఉల్లాలో, ఉలాలాలలేయో, ఉలాలాలలేయో, ఉలాలాలలేయో. బాబాయ్ నువ్వేంటి ఇక్కడ? డ్యూటీ మీద వచ్చావా? డ్యూటీ మీద ఎవరు వస్తారేంటి, జీప్ మీద వస్తారు గాని. జిమ్ లో చేరి జమ్ లాగా తయారవుతాను వచ్చారు. అమ్మో పట్టేసింది. బాడీలో గ్లూకోజ్ లేదు, జాయింట్స్ లో గ్రీస్ లేదు. అయినా వయసు అయిపోయిన గుర్రాన్ని రేసులు నిలబెట్టినట్టు ఈ వయసులో నీకు జిమ్ అవసరమా? డంబుల్స్ లేపడానికి కావాల్సింది ఏజ్ కాదు బాబు, మరేంటో కరేజ్. ప్లీజ్ ఎంకరేజ్. అవును నీ సంగతి ఏంటమ్మా? నా పర్సనాలిటీ చేంజ్ అయితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. యూ క్యారీ ఆన్. సరే సరే, ఇన్స్ట్రక్టర్ ఎక్కడ ఉందో చూడు, వెళ్దాం. ఏ మిస్టర్, ఎవరు కావాలి? ఆ అమ్మాయి కావాలి. వాట్? అమ్మో ఏనుగు. సారీ అండి, ఇన్స్ట్రక్టర్ని కలవాలి. అది నేనే, చెప్పండి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఈ ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్ అయిపోవాలి. రాకీ సినిమాలో ఎన్టీఆర్ కు అన్నయ్యలా ఉండే నేను కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కి తమ్ముళ్లా తయారవ్వాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ లా తయారవ్వాలి. అయితే మీరు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి. ఫామ్ ఫిలప్ చేయాలి. వివరాలు చెప్పండి. నా వివరాలు నాకంటే మా వాడే బాగా చెప్తాడు. పేరు చెప్పండి. తెలీదు. తెలీదా? చిలిపి. నా పేరు సాయి కుమార్. వయసు? ఓ 18-19 సంవత్సరాలు ఉంటాయి. అలా కనిపిస్తున్నానా? నో, నేనేది దాచిపెట్టాను. జస్ట్ 40+. బాడీ కొలతలు చెప్పండి. 36, 24, 36. అవి లేడీస్ కొలతలు కదా. జోక్ అయినా ఒక అర్థం ఉండాలి. చెస్ట్ 46, బ్యాక్ 46, అండ్ దెన్ ఫ్రంట్ 46. చాలు, రేపు వచ్చి జాయిన్ అవ్వండి. అయితే ఇవాళ జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోతామా? అంటే నువ్వు కూడానా? మరి ఇందాక ఫ్యాన్స్ ఫీల్ అవుతారండవు. వాళ్ళ ఫీలింగ్స్ కంటే ప్రస్తుతానికి నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ బాబాయ్. నాకు అర్థం కాలే. నువ్వు చేసేది నీ జీతం కోసం, నేను చేసేది నా జీవితం కోసం. అబ్బో, ఇది అసలు అర్థం కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏమైంది అక్కడ? ఎవరో కుర్రాడు జిమ్ లో కొత్తగా జాయిన్ అయ్యాడు. కొత్తగా జాయిన్ అయితే అంతమంది చూడాలా? అతనెవరో కరణం మల్లేశ్వరి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. ఎవరు ఎత్తలేనంత వెయిట్స్ ఈజీగా ఎత్తేస్తున్నాడు. అందుకే అందరూ అలా చూస్తున్నారు. అలాగా? శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినంత ఈజీగా ఎలా ఎత్తేస్తున్నాడో. ఈసారి ఒలింపిక్స్ కి తిని పంపిస్తే మెడల్ గ్యారంటీ. అబ్బే ఆహా, ఈ వెయిట్ సరిపోవట్లేదు, ఇంకొన్ని యాడ్ చేయండి. సారీ సార్, మా జిమ్ లో ఇంకా వెయిట్స్ లేవు. అలాగా, రేపటిలోగా 2000 kgల వెయిట్స్ ఆర్డర్ చేసి తెప్పించండి. అలాగే సార్. ఏం చేస్తున్నావు అమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దేనికి? లో తగ్గడానికి. ఇది మేస్తూ దీన్ని చేసిన ఉపయోగం ఉండదు. ఇది కంటిన్యూ చేయాలంటే దీన్ని ఆపే, దీన్ని కంటిన్యూ చేయాలంటే ఇది ఆపే. నీ నడుం చూడు, డ్రమ్ములా ఉంది. అదే అమ్మాయి నడుం చూడు ఎంత బాగుందో. ఉండి లేనట్టు నాజూగ్గా మళ్ళీ తెగలా ఉంది. ఇప్పుడు ప్రేమకు ఉదాహరణగా అందమైన తాజ్మహల్ చూపెడతాం. అలాగే అందమైన నడుంకి ఎగ్జాంపుల్ గా మీ నాజూకైన నడుం చూపెడతాను. కాంప్లిమెంట్ గా తీసుకోవాలి కానీ దానికి ఫీల్ అవుతారేంటండి? హాయ్, ఐఎమ్ దీపికా పడుకోని. హలో, ఐఎమ్ కళ్యాణ్ నుంచునే. మీరు నాకు బాగా నచ్చారు. మీరు ఒప్పుకుంటే? ఒప్పుకుంటే మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? ఐ లవ్ యూ. తర్వాత ఏముంది? మళ్ళీ ఐ లవ్ యూ. సారీ, నాకు మిమ్మల్ని ప్రేమించే ఉద్దేశం లేదు. పోనీ మీరెవరినైనా ప్రేమించారా? లేదే. అలాంటప్పుడు నన్ను ప్రేమించొచ్చుగా. అడిగి స్నేహం చేయమనొచ్చు కానీ అడుక్కుని ప్రేమించమనకూడదు. అర్థమైందా? సారీ. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. yes you're right. నో,
ఈజ్ రాంగ్. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, షికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ తోడు వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మండే, సెకండ్ సండే, నా బొందడే అంటూ బోల్డ్ అని డేలు. వీటన్నిటికీ డేటింగ్ లో ఉన్న పాపానికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టున్నావు. అవును బాస్, నా లవ్ ఓకే కాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండేది, ఇప్పుడు నిల్లులోకి వచ్చేసింది. 1 minute బాస్. బంగారం, ధనరాజ్ ఈ రోజు ఎయిడ్స్ డే అంట కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? డే కూడా గిఫ్ట్ ఇస్తారా బంగారం? ఇవ్వాలి కదా. ఐఎమ్ సారీ బంగారం, నీకే గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ కొనిస్తా బంగారం. ఎక్కడున్నావు ధనా? జిమ్ లో ఉన్నాను బంగారం. అదే బద్రీనా సినిమా చూసి బన్నీలా కండలు పెంచమన్నావుగా, ట్రై చేస్తున్నా, వచ్చేస్తాయి. హలో, నీ ఎక్సర్సైజుల తర్వాత ముందు నా లవ్ సంగతి ఏం చేసావో చెప్పు. ఏ నిన్ను లవ్ చేయడమా? నో వే. సీరియస్ గా అడుగుతున్నాను, నన్ను లవ్ చేస్తావా చేయవా? నువ్వు కామెడీగా అడిగినా కూడా చేయను. ఓకే అయితే, నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. నేను ఈ రోజు సెల్ టవర్ పై నుంచి దూకి చచ్చిపోతా. ఏంటి బెదిరిస్తున్నావా? చస్తే చావు. నేను చస్తే నా చావుకి నువ్వే కారణమవుతావు. పర్వాలేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్. గుడ్ బై. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో స్వప్న, నేను చచ్చిపోతే నా ప్రాణం పోతుందేమో గానీ నీ మీద ప్రేమ మాత్రం పోదు. గుడ్ బై ఫర్ ఎవర్ అండ్ ఎవర్. కోపంగా వెళ్ళిపోతున్నాడండి. అన్నంత పని చేస్తాడేమో. చేస్తే చేయనివ్వండి, నాకేంటి. అయినా ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమించకపోతే చంపడం లేదా చావడం. చావడం చెప్పినంత ఈజీ కాదులేండి. అది కరెక్టేలేండి. ఏంట్రా అన్నా, వాళ్ళ మన బోర్డు పట్టుకోలేదేంటన్నా? ఆ వచ్చే జేపీ కొడుకు నాకు తెలుసులే. మరి కేబీ కూతురు తెలీదు. తెలుసుకోవడం ఎలా? నాగార్జున పక్కన ఎవరుంటారా? అమలా. రాజశేఖర్ పక్కన జీవిత. మరి జేపీ కొడుకు పక్కన ఉండేది కేపీ కూతురే. అన్నా ఏం ఇంటెలిజెంట్ అన్నా నువ్వు చాలా లేట్ తెలుసుకున్నావన్నా. ఓకే అన్నయ్య, మేము బయలుదేరుతాం. ఎక్కడికి? మా బడ్జెట్ తగ్గట్టు ఏదో చిన్న హోటల్లో ఉంటాం. తమ్ముడు, నేను ఉండగా నువ్వు హోటల్లో ఉంటావా? కుదరదు. నువ్వు కూడా మాతో పాటు మా అంకుల్ ఇంట్లోనే ఉండాలి. మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఫ్రీడమ్ ఉండదు అన్నయ్య. అదే హోటల్లో ఉన్నాం అనుకో, కావాల్సినప్పుడు కౌగులు ఇచ్చుకోవచ్చు, మూడొచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు, ఆకలి వేసినప్పుడు ఖర్జూరాలు కూడా తినిపించుకోవచ్చు కదా. కరెక్ట్. అదే మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మా ఇద్దరిని ఒకే రూమ్ లో ఉండనివ్వరు, మాకు కావాల్సిన అన్ని చేసుకునేవారు. సో మీ హోటల్లో ఉందని డిసైడ్ అయిపోయాం. గుడ్ ఐడియా. మేము కూడా మీతో పాటు హోటల్కి వచ్చేస్తాం. వాడేంటి హోటల్ అంటున్నాడు? నీ ప్లాన్ ఆ నందగడ్ ఇంటికి వెళ్ళడం కదా. కంగారు పడుకో, మన అక్కడికి వెళ్తాం. ఏంటి? మనకంటే ఇక్కడ ఎవరు లేరు కదా, వాళ్ళ అంకుల్ ఇంటికి వాళ్ళు వెళ్ళకపోతే ఏం బాగుంటుందని అంటుంది. బాగోదు. అయినా అడిగి వెళ్తే నువ్వు చెప్పిన చేసుకోవడం కుదరదు కదా. పైగా నువ్వేమో రానన్నావు. సరే, నీకోసం నేను వస్తాను, ఇవన్నీ జరిగేటట్టు చూస్తాను. కాకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం చేయాలి? నువ్వు పెళ్లి చేసుకోబోయే కేపీ కూతురు ఈ అమ్మాయిని చెప్పాలి. అలా ఎందుకు చెప్పాలి? అలా చెప్తేనే మన రూమ్స్ లో రొమాన్స్ జరుగుతుంది. నాకేం అర్థం కావట్లా. ముందు ముందు నీకే అర్థం అవుతుంది, పద. వెల్కమ్ బాబు, వెల్కమ్ టు థాయిలాండ్. పులి ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను బాబు. కేపీ కూతురు ఈ అమ్మాయి కదా? పులి ఈస్ కరెక్ట్. నువ్వు ఆశ్చర్యపోకు. ముయ్ తెంగరేదవా, నీ లవర్ని కేపీ కూతురంటే నమ్మేశాడు. నీకంటే తెంగరోడు ఎవడు ఉంటాడు? ఏంటి? అవతలోడు తెంగరోడు అయితేనే కదా మనకు మ్యాటర్ వర్కౌట్ అయ్యేది. కరెక్ట్. వీళ్ళెవరు? వీళ్ళు నా ఫ్రెండ్స్, నాతో వచ్చారు, నాతోనే ఉంటారు. ఇతని పేరు నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు పులిచెల రఘుబాబు, సన్ ఆఫ్ గిరిబాబు, 7th క్లాస్ ఫెయిల్, స్వాతి నక్షత్రం, ఐదు గోత్రం, కర్కాటక రాశి. ఏంటి అర్చన చేయించుకోవడానికి వచ్చినట్టు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? నేనంతే, ఇంత అడిగితే అంత చెప్తాను. మీరు ఇదే మా బాస్ ప్యాలెస్. లగేజ్ లగేజ్ తీసుకురారా. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వెపన్స్ జాగ్రత్తగా చేర్చాలి. హలో అంకుల్. హలో 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 హలో, వెల్కమ్ టు బ్యాంకాక్ అండ్ వెల్కమ్ టు మై హోమ్. థాంక్యూ అంకుల్. మీరు ఎలా ఉన్నారు? మా బాస్ ఏంటి AK-47 లాగా ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. కరెక్ట్ గా చెప్పాడు. బై ది వే అంకుల్, హిస్ కళ్యాణ్, షీస్ ప్రియా, మై ఫ్రెండ్స్. హలో అంకుల్. ఐ లైక్ హిమ్. మీరు అజయ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్సే. మీరేం మొహమాట పడక్కర్లేదు, మీ ఇంట్లో ఉన్నట్లే ఉండొచ్చు. ఓకే సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ అంకుల్. అలాగే అంకుల్. దట్స్ వై ఐ లైక్ హిమ్. అజయ్ అంకుల్, జర్నీ చేసి వచ్చారుగా, ముందు ఫ్రెష్ అవ్వండి. ఓకే. రిలాక్స్డ్ గా మాట్లాడుకుందాం. ఓకే. హే పులి, రూమ్ చూపించు. రండి. మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి, మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి.
మీ ఫేస్ చూసి మీరు టూ ఇంటెలిజెంట్ అనుకున్నాను కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఎవరైనా పెళ్లికన్నా అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లోకి పంపిస్తారా? రేపు మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారు కదా. చేసుకోపోతే ఈ లోపల ఏదైనా తప్పు జరిగిపోతే ఆ పాపానికి పాప బాబు పుడితే దానికి బాధ్యులు మీరు అవుతారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడైనా కాబోయే భార్యమే చేయాలనుకుంటాడు కానీ ఫ్రెండ్ భార్యమే చేయాలనుకుంటాడా? అనుకోడు. అందుకని అర్థమైందా? నేను చెప్పేది కూడా అదే కదా. ఇగో పాప నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, ఇగో అమ్మాయి నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళు. అప్పుడే మీ ఇద్దరు సేఫ్టీ. ఎలానే చెప్పకుండా వెళ్తావే? ఏమని? ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను ఇంటెలిజెంట్ అని? ఒక్క నేనేంటి, రామ్ గోపాల్ వర్మ కూడా ఒప్పుకుంటాడు నువ్వు ఇంటెలిజెంట్ అని. హలో, పోలీస్ స్పీకింగ్. అచ్చా, అల్లుడు అమ్మాయి వచ్చిండ్రు అడిగి? వచ్చారు. ఫోన్ మర్చిపోయింది, అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే. హైదరాబాద్ నుంచి మీ డాడీ ఫోన్ చేశాడు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? స్వప్న ఫోన్ లో మాట్లాడుతుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం జరుగుతుందో కాదు, నేను వచ్చేసరికి ఏం జరుగుతుందని. ఓ అదా, తనకి మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో ముళ్ళు తీస్తాను. అబ్బా, మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే పంటితో లాగి తీస్తున్నావా? చేతులతో తెచ్చుగా. చేతులతో నడుము పట్టుకున్నానుగా. కరెక్టే. నడుమెంత పట్టుకున్నావు? ముళ్ళు తీసేటప్పుడు నొప్పి తట్టుకోలేక పారిపోతుందని గట్టిగా పట్టుకున్నా. అయినా మెడ మీద ముళ్ళు ఎలా గుచ్చుకుంది? గులాబీ పువ్వు పెట్టుకుంటే గుచ్చుకుంది. మరి తల్లో గులాబీ లేదు? పెట్టుకోలేదు కదా. మరి పెట్టుకుంటే గుచ్చుకున్నాను. గుచ్చుకుందని తీసి పడేసాం కదా. ఇదిగో ఇవన్నీ కాదు. అసలు నువ్వు ఆ అమ్మాయి నడుము పట్టుకోవడం ఏం బాగలేదు. నేను చూసాను కాబట్టి సరిపోయింది. అదే అజయ్ చూస్తుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏం ఫీల్ అవడు? ఎంత ఫీల్ అవడు? అన్న ఇది విశాల హృదయం కాబట్టి. డాడీ నీతో మాట్లాడతారంట. చెప్పండి మామయ్య. నిన్న పొద్దున్న వచ్చాను మామయ్య. పర్లేదు మామయ్య. మీరు భోజనం చేశారు మామయ్య? టాబ్లెట్లు వేసుకోండి మామయ్య. ఉంటాను మామయ్య. సరే, అలాగే బ్యాంకులో డబ్బులు వేసాను మామయ్య. కేపీ నువ్వు మామయ్య అంటున్నావేంటి? మామగారు మామయ్యని పిలవక అన్నయ్యని పిలుస్తారా? కేపీ అల్లుడు అజయ్ కదా. అవును అజయ్. మరి నువ్వెలా అల్లుడు అవుతావు? కేపీ కూతురు నేను చేసుకుంటాను కదా. కేపీ కూతురు ఈఎంఐ కదా. అవును ఈఎంఐ. ఈఎంఐ చేసుకునే అజయ్ కదా. అవును అజయ్. బాబోయ్, నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఏదో కన్ఫ్యూజన్ ఉందని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంతే. బయలుదేరు. అటు కాదు, ఇటు వెళ్ళు. వెళ్తాను. ఏదో క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఏంట్రా ఈ గెటప్? లవ్ చేస్తాను కదా, అందుకుదా గెటప్ చేంజ్ అయ్యి. అబ్బా, లవ్ లో పడేసరికి గెటప్ తో పాటు భాష కూడా మారింది. అదిగో నా మిసం వస్తుంది. ఏం ఫిగర్ రా, ఐశ్వర్యాన్ని క్లోనింగ్ చేసినట్టుందిరా. అప్పుడే లవ్ లెటర్. యా, ఫస్ట్ టైం కలిసినప్పుడు 5 స్టార్ చాక్లెట్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుది లెటర్ రా చెండాలంగా. సరే వెళ్ళివు. ఇచ్చేది నేను కాదు నువ్వు. అంటే నన్ను కొరియర్ బాయ్ చేసావా? లేదు, లవర్ బాయ్ చేశాను. ఇదేం ట్విస్ట్? ట్విస్ట్ కాదు, టెస్ట్. అదేంటి? చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు? కుక్ అని. సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని. అలాగే నా చందమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు. అంటే నేను కుక్కరా? చిచే, అదిగో చిచి అంటున్నావు. అది కాదా, నేను డైరెక్ట్ గా తను అప్రోచ్ అయ్యానుకో, తను నో ఉందనుకో, నా బాలగుండె తట్టుకోలేదు. నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు. అదే నువ్వు ఇచ్చావనుకో, లవ్ తో పాటు లవర్ ఉన్నాడో లేడో కూడా తెలిసిపోతుంది. కరెక్టే, కానీ నాకు డౌట్ రా. ఏంట్రా? నేను లెటర్ ఇచ్చాక అమ్మాయి నాకు పడిపోతే? తెలిసి ఇంట్లో ఎవరు పందులు పెంచుకోర్రా. వెళ్ళా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? ప్లీజ్ టేక్ దిస్. యా, లెటర్ చదివే ఓపిక లేదు కానీ మ్యాటర్ చెప్పు. ఐ లవ్ యూ. నాలో ఏం చూసి ప్రేమించావు? నీ ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. మరి నేను నీలో ఏం చూసి ప్రేమించాలి? నా ఫేర్ అండ్ లవ్లీ అందం చూసి. రై, నీదే అందం నువ్వే అందగడివి అనుకుంటే మరి మహేష్ బాబు ఏమనుకోవాలి, సల్మాన్ ఖాన్ ఏమనుకోవాలి? వాళ్ళు ఏమనుకుంటారులే కానీ యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. చూడు, అనవసరంగా నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. వేరెవరినైనా వెతుక్కో. అంటే నన్ను ప్రేమించవా? పోనీ ఎవరితో నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నారా? లేదు. మరి నన్ను ప్రేమించచ్చుగా. అడిగి ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఇలా అడుక్కుని లవ్ చేయమనకూడదు. చెప్పింది అర్థమైందా? ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, లవ్ చేస్తావా చేయవా? ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ నా చుట్టూ తిరిగావో చంపేస్తా. మిస్టర్ సాయి కుమార్. yes,
అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఓ నన్నపనేని రాజకుమారి, గంగా భవాని, రోజా జీవిత, పద్మ శోభారాన్ని పుట్టిన పవిత్ర నీ తెలుగు గడ్డలో ఒక మహిళని అవమానకరంగా అరెస్ట్ చేస్తావా? అసలు మగాడివేనా? ఇదిగో ఏందా డ్యామేజింగ్ గా మాట్లాడటం? ఇంతవరకు మా ఆవిడ కూడా మాట్లాడలేదు తెలుసా? అసలు నువ్వెవరు? నీకేం కావాలా? న్యాయం కావాలి. డివిడియా విసిడియా? అవి నీ దగ్గర ఉంచుకో. నాకు ఆన్సర్ కావాలి. క్వశ్చన్ ఏంటి? అసలు ఈ అమ్మాయిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అమాయకుడి చావుకి కారణమైంది. గండుతో కాల్చిందా, కత్తితో పొడిచిందా? రెండూ కాదు, నోటితో ప్రేమించను అని చెప్పింది. వాడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వర్షం గురించి పంట నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటే వరుణ దేవుడిని అరెస్ట్ చేస్తారా? పరీక్ష వేయలేడని స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటే టీచర్ అరెస్ట్ చేస్తారా? చెప్పండి యువర్ ఆనర్, చెప్పండి. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కాదు, కన్క్లూజన్ ఇస్తున్నాను. ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలంటే సెక్షన్ A-3-271/A/31 ఎంబీపీ కాలనీ ఏ బ్లాక్ ప్రకారం ఒక లేడీ కానిస్టేబుల్ ఉండాలి. తెలుసా? తెలుసు, ఉండేది. రంభ లాంటి లేడీ కానిస్టేబుల్ ఉండేది, కానీ బీట్ కానిస్టేబుల్ తో లేచిపోయి. అయినా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావంటే నువ్వేమన్నా లాయర్గా? కాదు, లవర్ని. ఎవరికి? ఈ అమ్మాయికి. తను నీ లవర్ అంటానికి గ్యారంటీ ఏంటి? ఇది ఏమైనా షోరూమ్ లో ఎల్సీడీనా గ్యారంటీ కార్డ్ ఇవ్వటానికి? ప్రేమ అనేది పిక్చర్ ట్యూబ్ లాంటిది. పిక్చర్ కనిపిస్తుంది కానీ ట్యూబ్ కనిపించదు. నో, చట్టం ఒప్పుకోదు. మీకు ప్రూఫ్ కావాలి అంతేనా? ఎస్. మరి ఇప్పుడు ఇదేంటి? రంజాన్ పండగ ఏమన్నా ఈద్ ముబారక్ చెప్పావా? 25% నమ్ముతున్నాను అంతే. సరే, మరి ఇప్పటికైనా నమ్ముతారా? ఓ అబ్బో, బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు బాబు. 50% నమ్ముతున్నాం అంతే. ఇక చాలు. గంటల గంటలు ముద్దు పెట్టుకోవడానికి ఇదేమైనా ఆర్కే బీచ్ అనుకుంటున్నారా ఏంటి? పోలీస్ స్టేషన్. చెప్పేది మీకే. ఎప్పటికైనా నమ్ముతారా? నమ్మకపోతే చెప్పండి, ఈ సెల్లో కాపురం పెట్టేస్తాం. నువ్వు కాపురం పెట్టద్దు, పిల్లలు కనొద్దు, కానీ మేము నమ్మాం. వాడు చావు వాడు చచ్చాడు, అందులో ఈ అమ్మాయికి ఏం సంబంధం లేదు. నీ కాబోయే భార్యను తీసుకుని నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. పద రా. పదవి కోసం శవరాజకీయాలు చేసిన వారిని చూసినాం కానీ ప్రేమ కోసం శవరాజకీయాలు చేసే వారిని మొదటిసారి చూస్తున్నారా. అయినా నాకెందుకో నీలో వర్కౌట్ అయ్యేలా అనిపించడం లేదురా. ఏ కౌగిలించుకున్నంత మాత్రాన, ముద్దు పెట్టినంత మాత్రాన ప్రేమ పుడుతుందా? గ్యారంటీగా పుడుతుంది. టచ్కుండే పవర్ చాలా పవర్ఫుల్ తెలుసా? పవర్ ఫుల్లే గానీ జేబే నిల్లిగా ఉంది. ఓ 2000 కావాలి. 2000 దేనికి? ఆ పక్క స్ట్రీట్ లో బార్కి వెళ్ళి బియర్ కొడదామని. కావాలంటే 10 ఇస్తాను, వెళ్ళి కోక్ తాగు. ఎవరు వచ్చారు చూడు. పైసలు ఇవ్వడు కానీ పన్ను మాత్రం చేయించుకుంటాడు. స్వప్న నేను ఇక్కడ చూసిందంటే మొత్తం తేడా వస్తుందిరా. కొద్దిసేపు ఎక్కడ దాకు పొందుకేస్తావా? క్యారెక్టర్ చచ్చిందా నిజంగా చంపిస్తావా? నువ్వు మరి ఎక్కడైనా దాకోరా. అలాగే ఉండు, కదలొద్దు, అలాగే ఉండు. ఓహో, ఇలా సెట్ చేసావా బాబు? టెస్టింగ్ గారా? మీరే నా రూమ్ కి ఏ రాకూడదా? రాకూడదని కాదు, అయినా నా రూమ్ అడ్రస్ మీకెలా తెలిసింది? జిమ్ లో అడిగి మీ అడ్రస్ తెలుసుకున్నాను. అవునా, కూర్చోండి. అక్కడ కాదు, స్టూల్ తీసుకొస్తాను, ఉండండి. లేదు ఉండండి, అక్కడ కాదు, ఇదిగోండి, ఈ స్టూల్ మీద కూర్చోండి. వాటర్ తీసుకుంటారా? అదే వాటర్ తీసుకుంటారా? నో థ్యాంక్స్. అవును, మీరు నా రూమ్ కి ఎందుకు వచ్చారు? అది ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. మీతో ఒక విషయం. ఉడుగ్గా ఉందా? ఉండండి, ఫ్యాన్ పడతాను. చెప్పండి. నిన్న స్టేషన్లో మీరు అలా చేసినప్పటి నుంచి. ఓ అదా, దానికి అప్పుడే సారీ చెప్పాను కదండి. సారీ చెప్పారు, ఓకే, కానీ నిన్న మీరు అలా చేసినప్పటి నుంచి నాకేదోలా ఉంది. రాత్రంతా నిద్ర పట్టలేదు. అయ్యో, పోనీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోపోయారా? నాకు కావాల్సింది స్లీపింగ్ టాబ్లెట్స్ కాదు. మరి అది మరేమో అది నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోయాను, ఆత్మని.
ఆత్మ. అమ్మయ్యా, ఏంటండి ఆత్మ అంటున్నారు? ఎవరితో? ఎవరితోనా? మీకు ఇక్కడ తను కనిపించట్లేదా? తనంటే ఎవరు? అదేనండి, నా కోసం ఆత్మహత్య చేసుకున్నాడు కిషోర్ ఆత్మ. ఇదిగో. కిషోర్ ఆత్మ ఏది? నాకెక్కడ కనపడతలేదండి. ఇక్కడేనండి, అదిగో వెళ్ళిపోతుంది. ఊరుకోండి, నాకు ఎవరు కనపడతలేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. ఫ్రిడ్జా? ఆపిల్ తీసుకుంది. ఆపిల్ తీసుకుందా? అయ్యో, ఎక్కడండి? అదిగో ఆపిల్ తింటోందండి. ఊరుకోండి, ఆత్మ ఆపిల్ తింటావేంటి? అయ్యో, నేను చెప్పేది నిజమండి. మీరు అనవసరంగా భయపడుతున్నారండి. అయినా పగల ఆత్మ ఏంటి? ఏమైందండి? ఎందుకు భయపడుతున్నారు? ఎవరు లేరండి ఇక్కడ. కోకు దామని 10 రూపాయలు ఇస్తావా? ఇప్పుడు చూడు. అరే చూడండి, మీ పర్స్ నుంచి డబ్బులు కూడా తీసుకుంటుంది. డబ్బులే కదా. డబ్బులు తీసుకున్నాడా? భలేవారే, ఆత్మకి డబ్బులతో పని ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్న 2000కి మించి తీసుకుంటే నాకు కనపడుతుంది, కనిపించిన మరుక్షణం మళ్ళీ చేస్తుంది. ఏమండి, ఎందుకు భయపడుతున్నారు? ఆత్మ లేదు, పరమాత్మ లేదు. కళ్ళు మూసుకుని 10 సార్లు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకోండి, ఎటువంటి ఆత్మైనా పారిపోతుంది. కమాన్, కళ్ళు మూసుకోండి. నిజంగానే పోతుందా? నిజంగా పారిపోతుందండి. ఒకసారి అనుకోండి. ఏమండి, పోయింది. ఇట్స్ గాన్. నిజంగానే ఆత్మ వెళ్ళిపోయిందా? 2000 బొక్క నాకు. చెప్పాను కదండి వెళ్ళిపోతుందని. చెప్పండి, ఏదో చెప్పాలని చెప్పారు. ఇప్పుడు కాదు, సాయంత్రం బీచ్ లో కలుద్దాం, అక్కడ చెప్తాను. బాయ్ బాయ్. హాయ్ స్వప్న. హాయ్. ఏదో మాట్లాడాలన్నావు. అది ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ స్వప్న, నేను నిన్ను మోసం చేశాను. నన్ను మోసం చేయడం ఏంటి? కిషోర్ నీకు లవ్ లెటర్ ఇవ్వడానికి రావటం, నీ గురించి ఆత్మహత్య చేసుకోవటం, సిఐ సాయి కుమార్ నేను అరెస్ట్ చేయటం, ఇదంతా నేను ఆడించిన నాటకం. నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. ఎలాగైనా నీ ప్రేమను పొందాలనుకున్నాను. ప్రేమంటే నిజం, ప్రేమంటే నమ్మకం అంటారు. ఆ రెండు నా దగ్గర లేనప్పుడు నేను నిన్ను ప్రేమించడం కరెక్ట్ కాదు. నీ ప్రేమ పొందటానికి నేను ఎంచుకున్న మార్గం తప్పు కావచ్చు, కానీ నీ మీద నేను పెంచుకున్న ప్రేమ నిజం. నువ్వు ఎస్సన్నా నువ్వు అన్నా జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఆగు కళ్యాణ్, నేను ఐ లవ్ యూ చెప్పాక ఇవన్నీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా చెప్పావంటే ఐ లైక్ యూ ఈవెన్ మోర్ నౌ. నిజమైన ప్రేమ ఎప్పుడు నిజంతోనే స్టార్ట్ అవ్వాలి. మన ప్రేమ అలాగే స్టార్ట్ అవుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఐ లవ్ యూ కళ్యాణ్. అర్జెంటుగా మాట్లాడాలని రమ్మని చెప్పి ఏం మాట్లాడవేంటి? అది నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆ పల్లెలోడికి చెప్పు, వాడిని అడిగి తెలుసుకుంటాను. నీకంతా వెళ్ళకోవడమే. నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. రొటీన్ ట్విస్ట్. ఈ ట్విస్ట్ లేని ప్రేమ కదే లేదా? రొటీన్ గా నేను మీ ఇంటికి వచ్చి ఆ పెళ్లి జడగొట్టి నేను నిన్ను చేసుకోవాలి, అంతేగా? అదంత ఈజీ కాదు. మా డాడీ గురించి నీకు తెలీదు. ఇంతకీ నీకు మ్యారేజ్ ఫిక్స్ చేసింది ఎవరితో? జేపీ అని ఉన్నాళ్లే, వాడి కొడుకుతో. ఏంటి, జేపీ కొడుకుతోనా? ఇంతకీ ఆ జేపీ కొడుకు నువ్వు చూసావా? నేనే కాదు, మా డాడీ కూడా చూడలేదు. మీ డాడీ కూడా చూడలేదా? అవును, అందుకే రేపు నన్ను చూసుకోవడానికి మా ఇంటికి రమ్మని చెప్పారు. అలాగా? మా ఇంట్లోనే 2-3 రోజులుండి నన్ను అర్థం చేసుకుంటాడంట. నువ్వేం టెన్షన్ పడకు, నీ మెడలో తాళి కట్టేది, మీ ఇంటికి అల్లుడేది నేనే. ఎలా? వేరే ఇల్లు తీసుకుని అసలు అజయ్ని అక్కడ పెట్టావు, బానే ఉంది. మరి నా క్యారెక్టర్కి ఏ అమ్మాయిని సెట్ చేసావు? నీ క్యారెక్టర్కి నేను ఎవరిని సెట్ చేయలేదు, కమిషనర్ గారే ఓ లేడీ ఎస్ఐని సెట్ చేశారు. బానే ఉందనుకో, కానీ ఏమైంది? డాడీ చేసిన నేరాలన్నీ రుజువైతే పెద్ద శిక్ష పడుతుందా? పెద్దదో చిన్నదో నాకు తెలియదు, కానీ తప్పు చేసినందుకు శిక్ష మాత్రం పడుతుంది. అయినా అంకుల్ చేత ఇవన్నీ చేస్తున్నాను అందగాడు కాబట్టి వాడికి ఇంకా పెద్ద శిక్ష పడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. నన్ను టెన్షన్ పడద్దని నువ్వు టెన్షన్ పడుతున్నావేంటి? వీడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? దాస్ అంకులా? ఆయన నాన్నకి జేపీ అంకుల్ కి కామన్ ఫ్రెండ్. చచ్చాను. ఆయన నీకెలా తెలుసు? ఆ కట్ల కారణం నేనే. కొంచెం ఎక్స్ట్రాలు చేశాడని ఫుల్ కుమ్మేశాను. ఇప్పుడు ఆయన నన్ను ఇక్కడ చూసాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. మరి ఇప్పుడు ఎలా? ఓకే. అరే దాసు, ఏందో ఈ కట్లు, ఏమైందా నీకు? అదా బాత్రూమ్ లో కాలు జారి పడ్డాలే. ఎట్లనా? ఫోన్ అయినా చేసి చెప్పొద్దా? రా కూకో. హాయ్ అంకుల్. ఒక్కదాని వచ్చినావు అజయ్ ఏడమ్మా? ఏదో ఫోన్ వస్తే అర్జెంట్ గా బయటకు వెళ్ళాడు. అట్లనా? అతి హలో
కేపీ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? గొట్టం సుబ్బారావుని. నీకేనా ఫోను? ఎవర్రా? ఎవడో గొట్టం సుబ్బారావు అంట. గొట్టం ఎవరురా? హలో అంకుల్, నేను అజయ్ మాట్లాడుతున్నాను. బాబు నువ్వా? చెప్పయ్యా. సారీ అంకుల్, మీ ఇంట్లో ఉంటూ మీకు చెప్పకుండా బయటకు వచ్చాను. ఫ్రెండ్కి బాగాలేదని హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తే అర్జెంట్గా బయలుదేరి వచ్చాను. కాసేపట్లో వచ్చేస్తాను. మీ పర్మిషన్ తీసుకోకుండా బయటకు వచ్చినందుకు ఏమనుకోకండి. అరే ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇది నీ ఇల్లు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు. ఇందులో అనుకుంటే ఉందయ్యా? టేక్ యువర్ ఓన్ టైం. సరే అంకుల్. అది సరే కానీ దాసు, అల్లుడు ఫోన్ చేస్తే గొట్టంగాడు ఫోన్ చేసిన చెప్తావేందా? అవును, గొట్టం సుబ్బారావు అని చెప్పిండు. తన పేరు అజయ్ అయితే గొట్టం సుబ్బారావు అని ఎందుకు చెప్తాడు? గట్లెందుకు చెప్తాడా? చెప్పాడు అనుకో, నేనే పొరపాటు పడ్డానేమో. అంతే ఉంటది. అచ్చా, ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? కాఫీలు టీలు ఎందుకు డాడీ? అంకుల్ కి హెల్త్ బాగాలేదు కదా, కామేశ్వరికి చెప్పి జ్యూస్ పంపిస్తాను. కామేశ్వరి, కేపీ, ఆ మాదాపూర్ లాంటి సెటిల్ అయింది కదా, రిజిస్ట్రేషన్ చేపిస్తాను, ఆ పేపర్ తీసుకొని రా. గట్లనా? నువ్వు ఇప్పుడే తీసుకొస్తా. ఏంటిది? జ్యూస్ అండి. నేను అడుగుతుంది దీన్ని గురించి కాదు, దాన్ని గురించి. ఇదా అండి? 7వ నెల అండి. 7వ నెల? నీకు పెళ్ళే కాలేదుగా? ఇది రావాలంటే పెళ్ళే అవ్వాలా ఏంటండి? ఎంత బరి తెగించావే! ఈ విషయం కేబీకి తెలుసా? తెలియకపోవడానికి ఇదేమైనా దాచేస్తే దాగుతుందా? అసలు దీనికి కారణమే ఆయనండి. ఏంటి? దీనికి కారణం కేపీయా? కాస్త మీరైనా ఆయనతో చెప్పండి. పెళ్లి చేసుకోకుండా, దీన్ని తీయించుకోకుండా ఎన్నాళ్ళు ఇలా ఉండమంటారు? నేను కేపీతో చెప్తానమ్మా, నువ్వేం దిగులు పడకు. వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. థాంక్స్ అండి. ఏం దాసు, జ్యూస్ తాగలే? జ్యూస్ సంగతి సరే, ఎన్నాళ్ళు కబ్జానే చేస్తున్నావు అనుకున్నాను, ఇప్పుడు కడుపును కూడా చేస్తున్నావా? ఏ దాసు, ఏం మాట్లాడుతున్నావు? నీ వల్ల కామేశ్వరికి వచ్చిన కడుపు గురించి మాట్లాడుతున్నా. నేను కామేశ్వరి కడుపు చేసేందయ్యా? దిమాగ్ గిట్ట ఖరాబ్ అయిందా? జ్యూస్ తాగినా ఇంకేమన్నా తాగినావా? నేనేం తాగలేదు. మరి మత్తెక్కినట్టు ఆ మాటలేందా? నాకు మత్తెక్కలేదు, కామంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. లేకపోతే పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకొని పని మనిషిని గోకుతావా? పని మనిషి? నేను పని మనిషిని గోకుడేందయ్యా? ఎవరు చెప్పారు నీకు? ఎవరో ఎందుకు చెప్తారు? గోకించకున్న కామేశ్వరే చెప్పింది. కావాలంటే అడుగు. కామేశ్వరే, కామేశ్వరే. వస్తున్నాయి గారు. ఏంటయ్య గారు? నీ కడుపేమైంది? కడుపా? నా కడుపేంటి? అదేంటి, ఇందాక 7వ నెల కడుపుతో వచ్చావు, దానికి కారణం ఎవరు అంటే కేపీ అన్నావు. నేనా? ఏంటయ్య గారు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు? ఎవరైనా ఈయన మాటలు విన్నారంటే నాకు అసలు పెళ్ళవుతుందా? ఏయ్ దాసు, ఎందుకట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు అజయ్ ఫోన్ చేస్తే ఎవడు గొట్టమన్నారు, పెళ్లి కాని కామేశ్వరికి కడుపు వచ్చిందంటున్నారు. ఏమైంది అంకుల్? తలకి దెబ్బ తగలడం వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? అదే లేదమ్మా, అదే లేదు. ఏమో, మీ వరుస చూస్తుంటే మీకు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనిపిస్తోంది కదా డాడీ? అవునమ్మా, వాడిని చూస్తే నాకు గట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు అజయ్ని చూస్తే జేపీ అంకుల్ కొడుకు కాదన్నా అంటారు. హాయ్ అంకుల్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను అసలు బతకనివ్వరే. ఏమైంది అంకుల్ మీకు? ఎవరు రానికి అంకులు? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దాసు, ఏం మాట్లాడుతున్నావా? ఎవరు అనుకున్నావు? జేపీ కొడుకు. వీడికి తేడికొస్తాడా? వీడు జేపీ కొడుకు ఏంటి? చూసారా డాడీ, నేను చెప్పినట్టే జరిగింది. అవునమ్మా, వీనికేదో అయ్యింది. నాకేదో అవడం కాదు, మీకేదో అయింది. అందుకే వీడిని జేపీ కొడుకు అనుకుంటున్నారు. మరెవరు? నన్ను కొట్టింది, కొట్టించింది, ఈ దెబ్బల కారణం వీడే. ఏం మాట్లాడుతున్నావా దాసు? ఇంతకు ముందే కదా బాత్రూమ్ లో పడి దెబ్బలు తగిలించుకోని చెప్పినావు. కొట్టారు అంటే బాగుండదని జారి పడ్డాను అని చెప్పారు. అసలు నిన్నరే నిన్ను. అంకుల్, నేను మీ ఇంటికి వచ్చింది అలా మాటలు పడ్డాను కాదు, ఇలాగైతే వెళ్ళిపోతాను. బాబు బాబు, నువ్వు పోతావు? నువ్వు ఇంటికి కావే అల్లునివి. నువ్వు ముందు బయటికి నాడు. ఏంటి నన్నే వెళ్ళమంటున్నావా? నిన్నే బయటికి నడు అనేది. ఇంకోసారి నాకు గుమ్మం దొరికితే కాలు ఇరగొడతా. నా కాడు ఇరగొట్టడం కాదు, నిజం నీకు తెలిసేలా చేసి ఈడు కాడు ఇరగొట్టించకపోతే నా పేరు దాసే కాదు. మస్తు మంది చూసిన పోయా. పో. అరే నడు.